ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి 10:30కి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవాల్సి వచ్చినా మీ అందరితో మాట్లాడాలి, మీకు ఒక సందేశం ఇవ్వాలి, ఈ జోన్ని మీరు ఉన్నత స్థితికి చేర్చాలి అనే ఉద్దేశంతో మన ప్రియతమ జోనల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్ గారు ఈరోజు మన మధ్యకు వచ్చారు. కాబట్టి అమూల్య ఎల్కే శ్యామ్ సుందర్ గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్ సార్. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరిపించాలని మంచి ఉద్దేశంతో సంకల్పం చేసిన మన మిత్రులందరికీ కూడా అభినందిస్తున్నాను. ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను, జడ్ఎం గారు వచ్చేసారు, అందరు లోపల రండి, జడ్ఎం గారు వచ్చేసారు, అందరికి లోపల రండి అని చెప్పడం జరుగుతూ ఉంది. 2 విషయాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, నిజంగా మీరు కనుక ఈ కార్యక్రమాన్ని, ఈ ట్రైనింగ్ సెషన్ని, వాట్ ఎవర్ యూ కాల్, సీరియస్గా తీసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటి తెలుసునండి? మీ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. లేకపోతే నేను చెప్పింది మీకు ఎవరికి వినిపిస్తుందో లేదో, మీకు అసలు మీ మనసులోకి వెళ్తుందో లేదో తెలియదు. రికార్డింగ్ ఎలాగో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, తర్వాత మీకు ఎలాగో అందుబాటులో ఉంటుంది. మీరు దయచేసి కష్టపడకండి. మీరు కనుక ఇప్పుడు చెప్తున్నాను సరే, ఈ మాట కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ కార్యక్రమం. అవునండి, రికార్డ్ చేసే ఉత్సాహం 9:30కి స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు మనం 9:20కే ఉండాలి. ఎంత కష్టమైనా సరే, ఏ భూకంపం వచ్చినా సరే, విపత్తు వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే 9:30 కంటే 9:20కి ముందే ఉండాలి ఇక్కడ. కానీ ఇంకా జనాలు రావడం జరుగుతుంది. ఇలాగ ఎవరో అనౌన్స్మెంట్లో చెప్తున్నారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, రాజమండ్రి, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసారు, కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు రావట్లేదు. సో దిస్ షోస్ అవర్ సీరియస్నెస్. మన వృత్తి పట్ల మనమే సీరియస్గా లేకపోతే మన కస్టమర్ ఎందుకు మనల్ని సీరియస్గా తీసుకుంటాడు? ఒక్కసారి ఆలోచించండి. మన వృత్తి పట్ల మనకు గౌరవం లేకపోతే లాస్ట్ మంత్ మంచి కార్యక్రమం జరిగింది అని శివకుమార్ తర్వాత విజయ్ కుమార్ గారు చెప్పారు. ఇవాళ కూడా మంచి కార్యక్రమం జరగబోతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల మనకేంటి ఉపయోగపడింది? నిన్నటికన్నా ఇవాళ మనం కాస్త మన నైపుణ్యతలో కానీ, మన నాలెడ్జ్ లెవెల్లో కానీ, మన స్కిల్స్లో కానీ ఏదైనా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నామా? నిన్నటికి కంపేర్ చేస్తే ఇవాళ మనం ఏమైనా మెరుగ్గా ఉన్నామా? సార్ నో అంటే మరి ఈ కార్యక్రమానికి అర్థం లేదు. కాబట్టి లాస్ట్ మంత్ గంపా నాగేశ్వరరావు గారు మాట్లాడారనుకుంటాను. ఈ సంవత్సరం ఈరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా ప్రఖ్యాత వక్త, ఆయన కూడా మాట్లాడబోతున్నారు. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఏమేమి చెప్పబోతున్నారో దానికి చాలా క్షుణ్ణంగా, చాలా జాగ్రత్తగా గమనించండి. వీలైతే రాసుకోండి పేపర్లో. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను, నా జెడ్టీసీ క్లాస్లో కూడా చాలామంది వచ్చారు. నేను మాట్లాడిన తర్వాత క్లాస్ తిన్న తర్వాత చాలా గట్టిగా చప్పట్లు కొడతారు, నించొని కూడా చప్పట్లు కొడతారు, కొట్టిస్తారు కూడా వాళ్ళు. మీరు మనసులో లేకపోయినా శ్యామ్ సార్ ఏదో మాట్లాడాలి, ఎందుకు చప్పట్లు కూడా మీరు అనుకున్నా, ఆయన పాపం మీరు బలవంతం చేసి మిమ్మల్ని లేపి మరీ కొట్టిస్తారు. కానీ రేపు మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీ స్నేహితులు అడుగుతారు, ఎలా జరిగింది నా ట్రైనింగ్ సెషన్ అంటే, చాలా బాగా జరిగింది, జడ్ఎం గారు వచ్చారు, చాలా బాగా మాట్లాడారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా బాగా వచ్చారు, చాలా బాగా మాట్లాడారు అంటారు. ఏం మాట్లాడారు అంటే, ఏమో మాట్లాడారు కానీ చాలా బాగా మాట్లాడారు, ఏమో మాట్లాడారు కానీ చాలా బాగా మాట్లాడారు. అయితే మనకు ఏం అర్థమైంది అక్కడ? మనం ఏం ఇక్కడి నుంచి పాయింట్లు తీసుకున్నాం, మన అభివృద్ధికి మనం ఏమైనా దీన్ని జాగ్రత్తగా మనం గమనించామా? ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, ఈ 2-3 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి నెల ఈ కార్యక్రమం జరగబోతున్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది నాకు, నిర్వాహకులు. అలాంటప్పుడు ప్రతి నెల మీరు క్వాలిఫై అయ్యి ఈ కార్యక్రమానికి మీరు అర్హత పొందాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి కార్యక్రమాలు క్షుణ్ణంగా ఆలోచించి దాని గురించి తెలుసుకొని మీరు వీలైతే బుక్లో రాసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే
నాకు తెలిసి 35 సంవత్సరాల్లో ఎన్నెన్ని మీటింగ్లు పెట్టావు, ఎన్నెన్ని మోటివేషన్, మీరే చెప్తారు మోటివేషన్ మీటింగ్ చాలా బాగా పెట్టారు సార్, జైపూర్లో పెట్టారు, గోవాలో పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ. దానివల్ల మనం నేర్చుకున్నది ఏంటి? ఫస్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడుతున్నామా? ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడే మనం సఫలీకృతం అవుతాం కార్యక్రమాల్లో. అది గుర్తుపెట్టుకోండి. మనకు మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశం నిజంగా మనం దాన్ని వినియోగించుకుంటున్నామా? దాదాపుగా దేశంలో అన్ని చోట్ల ఇన్సూరెన్స్ మార్కెట్, పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇదే విధంగా ఉంది. కొద్ది గొప్ప తేడా ఉంటే ఉండొచ్చు. రాజమండ్రిలో ఉన్న వాతావరణం హైదరాబాద్లో ఉండదు, హైదరాబాద్లో ఉన్న వాతావరణం ఢిల్లీలో ఉండదు, ఢిల్లీలో ఉన్న వాతావరణం, నేను వాతావరణం అంటే ఎండ గురించి, వాన గురించి, చలి గురించి చెప్పట్లేదు, బిజినెస్ వాతావరణం కొద్ది గొప్ప తేడా ఉంటుంది. 20-25% తేడా ఉంటుంది. కాకపోతే 70% సేమ్గా ఉంటుంది మార్కెట్లో. కానీ అదే మార్కెట్లో కొంతమంది చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు, మరి కొంతమంది అంత బాగా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హైదరాబాదు గురించి ఒక సర్వేలో జస్ట్ నేను ఒక 3 నెలల క్రితం చదివిన విషయం చెప్తున్నాను న్యూస్ పేపర్లో. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బై ఎన్ఆర్ఐస్ అని రాస్తుంది. మన దేశంలో ఉన్న మహానగరాలలో మొట్టమొదటి స్థానం హైదరాబాద్ ఆక్యుపై చేసింది. ఎందులో అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో. ఎందుకు? ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న సదుపాయాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇక్కడ అవకాశాలు కానివ్వండి, చాలామందికి నచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. 2వ స్థానంలో ఉన్నది ఢిల్లీ, 3వ స్థానంలో ఉన్నది బెంగళూరు. అంటే టాప్ 3 సిటీస్లో 2 సిటీస్ మన జోన్లోనే ఉన్నాయి. అలాంటి అవకాశం మరి ఎల్ఐసి వ్యాపారంలో మనం దీన్ని తీసుకురాగలుగుతున్నామంటే నాకు కనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే టాప్ ఏజెంట్ ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీమియం ఇన్కమ్. ఎవరైనా చెప్పగలరా ఎంత చేశాడు ప్రీమియం ఒక ఏజెంటు? ఊహించగలరా ఎంత చేసి ఉంటాడు అనేది? 9 crores. ఎవరు చెప్పారు? చేతండి. ఓకే, అట్లీస్ట్ ఒక గెస్ట్ చేశాడు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? టాప్ ఏజెంట్ ఇన్ ది కంట్రీ ఎంత ప్రీమియం చేశాడు? 20 crores. ఓకే, టాప్ ఏజెంట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే టాప్ ఏజెంట్ 25 కోట్ల ప్రీమియం చేశాడు, 25 crores. ఎక్కడి నుంచి చేశాడు? ఢిల్లీ నగరం నుంచి ఒక ఏజెంటు 25 కోట్ల ప్రీమియం తీసుకొచ్చాడు. 2వ స్థానంలో ఉన్న ఏజెంటు, ఆయన పేరు హెచ్డి షా, 901 బ్రాంచ్లో ఉన్నాడు బాంబేలో. అతను 24 కోట్ల ప్రీమియం తీసుకొచ్చాడు. 3వ స్థానంలో ఉన్న ఏజెంటు మనోజ్ కుమార్ అని, మళ్ళీ ఢిల్లీ మహానగరంలో ఉన్న ఒక బ్రాంచ్ నుంచి 17,40,00,000 రూపాయల ప్రీమియం తీసుకొచ్చాడు. 17 కోట్లు. ఒకవేళ 25 కోట్లు ఓన్లీ సింగిల్ ప్రీమియం తీసుకొచ్చాడు అనుకుందాం, కమిషన్ ఎంత అవుతుంది? 50 లక్షలు, 50 కోట్ల, 50 లక్షలు. 50 లక్షలు ఎంతమంది ఇక్కడ సంపాదిస్తున్నారు చేయొద్దండి. నా కమిషను నాకే నా ఆదాయం కూడా 50 లక్షలు లేదు. నేను జోనల్ మేనేజరే కానీ నాకు నా ఆదాయం 50 లక్షలు లేదు. ఇక్కడ ఉన్న ఏజెంట్లలో ఎంతమంది మిత్రులు 50 లక్షలు సంపాదిస్తున్నారు చేయొద్దండి. చూడండి ఎంత అవకాశం మనం పోగొట్టుకుంటున్నాం. పెరుగుతూనే ఉంది, పాపాలు పెరిగినట్టు జనాభా పెరుగుతుంది ఇక్కడ. కానీ టాప్ 10 ఏజెంట్స్ ఇండియాలోనే కాదు మన జోన్లో కూడా ఎవరు హైదరాబాద్ నుంచి లేరు. టాప్ ఏజెంట్ ఇన్ ది కంట్రీ ఎంత పాలసీలు చేశాడు తెలుసా అండి? 3,200 పాలసీ చేశాడు. భువనేశ్వర్ అని చిన్న పట్టణం నుంచి. చప్పట్లు కొట్టడం కాదు, మనం ఏం నేర్చుకుంటున్నాం ఇంపార్టెంట్. ఇంత అవకాశాలు ఉన్నాయి. భువనేశ్వర్ పాపులేషన్ ఓన్లీ 20 లక్షలు, 25 lakhs ఉండొచ్చు అంతే. ఇక్కడ 5 రెట్లు ఉన్నాయి దానికి, కానీ మనం చేయలేకపోతున్నాం. 2వ స్థానంలో వ్యక్తి మలిక్ అని, ఒక సతారా బ్రాంచ్, చిన్న ఊరు సతారా, మహారాష్ట్రలో. అతను 2,500 పాలసీ చేశాడు, 2,500 పాలసీ. 3వ స్థానంలో ఉన్న ఏజెంటు అదృశ్యాత్తు మన జోన్ నుంచి ఉన్నాడు, శేఖర్ రెడ్డిని, బెంగళూరు బ్రాంచ్. రెడ్డి అయినా సరే బెంగళూరు బ్రాంచ్ నుంచి వచ్చాడు. అతను దాదాపుగా 1,800 పాలసీలు చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే అవకాశం ఎంత ఉంది, మనం ఎంత చేయగలుగుతున్నాం. నిజంగా మనం మన వృత్తి పట్ల సీరియస్గా ఉన్నాం. మొదట్లోనే మిమ్మల్ని అడిగాను, మన వృత్తి పట్ల మనం సీరియస్గా ఉన్నామా?
మనం సీరియస్గా ఉంటేనే మన కస్టమర్స్ అన్నీ సీరియస్గా తీసుకుంటారు. టాప్ 10 ఏజెంట్స్లో, దేశంలో టాప్ 10 ఏజెంట్స్లో ఒక్కడంటే ఒక్కడు మన జోన్ నుంచి లేడు. ఒక్కడంటే ఒకడు. మచ్చుతున్నకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనవాడు కూడా ఉన్నాడు, మనవాళ్ళు కూడా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు చెప్పుకుందాం అంటే ఎంత వెతికినా భూతద్దం వెతికినా దొరకట్లేదు. కానీ ఆర్థిక పరంగా చూస్తే మన జోను 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ. బ్రహ్మాండమైన 3 రాష్ట్రాల్లో మంచి జీడిపి, ఆర్థిక వనరులు చాలా ఉన్నాయి, డెవలప్మెంట్ చాలా బాగా ఉంది. కానీ ఆ అవకాశాలు ఇన్సూరెన్స్ పరంగా మనం ఏమైనా కన్వర్ట్ చేయగలుగుతున్నామంటే బహుశా చేయట్లేదు అని అర్థం. చూస్తున్నాం, ఫిగర్స్ చూస్తున్నాం. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే 2. ఒకటి, మనం మన వృత్తి పట్ల సీరియస్నెస్ చూపించట్లేదు, ఇందాక చెప్పాను. 2ది, మనం ప్రొఫెషనల్ ఏజెంట్గా మనల్ని మనం అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది గోవా కన్వెన్షన్ అటెండ్ అయ్యారు లాస్ట్ మంత్? ఓకే, 2, 3, 4. ఓకే, ఏం నేర్చుకున్నారు అక్కడి నుంచి? గోవాలో ఏం చూశారు? బీచ్లు కాకుండా, మందుల షాపులు కాకుండా ఇంకేమైనా చూసారా? ఇంకేమైనా నేర్చుకున్నారా? ఎవరు? ప్రదీప్ జోషి. ఏం చెప్పాడు ఆయన? ఏమో చెప్పాడు కానీ చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. కానీ ఏం చెప్పాడో తెలియదు కానీ చాలా బాగా చెప్పాడు. నేను డయాస్ మీద కూర్చున్నాను, గమనిస్తున్నాను. ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎదురుగా మీరు అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏజెంట్లు సీరియస్గా లేరు అన్నాడు. ఎందుకంటే ఒకడు పడుకున్నాడు, ఒకడేమో పక్కతో మాట్లాడుతున్నాడు, ఒకడేమో సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఒక ఏజెంట్ చెప్తున్నాడు, ముందు అది మూయండి, మీరే కనుక సీరియస్గా ఈ మీటింగ్ తీసుకోకపోతే ఇంకా నేను ఎందుకు రావడం, ఏం చెప్పడం ఎందుకు? బ్రహ్మాండమైన పాయింట్ చెప్పాడు అతను. ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, బయట ఉన్నవాళ్ళు, ఇక్కడ రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఏజెంటు పాటించవలసిన పాయింట్లు ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? నేను నా క్యారియర్ వృత్తిని దాదాపు 30 సంవత్సరాలు, 35 years అయింది నేను ఏజెన్సీ వృత్తి తీసుకుని. నా మొదటి జీతం, నా డెవలప్మెంట్ ఆఫీసర్ ఇచ్చే జీతంతో నన్ను అపాయింట్ చేసుకున్నాడు. 200 రూపాయలు, 200 రూపీస్ నా జీతం అప్పుడు, 35 years బ్యాక్. నాకు నా డెవలప్మెంట్ ఆఫీసర్ నన్ను రిక్రూట్ చేసి నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒక దారిలో పెట్టడానికి దాదాపుగా 2-3 సంవత్సరాలు పట్టింది. నేను ఈరోజు ఏ స్థాయికి ఎదిగానంటే 200 రూపాయలు నెల జీతం తీసుకునేవాడిని, ఈరోజు రోజుకి 65,000 రూపాయలు సంపాదిస్తున్నాను. రోజుకి డైలీ 65,000 నా ఇన్కమ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కనీసం 10,000 రూపాయలు సంపాదిస్తున్నారో చెప్పండి. రెండో విషయం చెప్తున్నాడు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, 2-3 కనీసం కనిపించారు. రెండో విషయం చెప్పాడు, నేను రోజు పనిచేస్తాను. నా పని ఏంటంటే కనీసం 4-5 కలవాలి, బిజినెస్ పరంగా, మామూలు కలవడం కాదు, బిజినెస్ పరంగా కలుస్తాను. రోజు పనిచేస్తాను. ఒక టీఓటీ ఏజెంట్ 5 సంవత్సరాల నుంచి టీఓటీ చేస్తున్నాడు, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి గెలాక్సీ కార్పొరేట్ క్లబ్ మెంబరు, 30 సంవత్సరాల నుంచి ఎండిఆర్టీ అని లెక్కలేదు, ఎన్ని ఎండిఆర్టీలు చేస్తాడు సంవత్సరానికి లెక్కలేదు అతనికి. అలాంటి వ్యక్తి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని పాలసీ చేశారండి? 1400 పాలసీ చేశాడండి. 1400 అంటే వ్యక్తి రోజు నిజంగానే పనిచేస్తున్నాడో లేదా చెప్పండి? రోజు పనిచేస్తే ఎన్ని పాలసీలు కావాలి? 365 కావాలి కదా మినిమం. ఇంతమందిలో ఎంతమంది 365 పాలసీలు చేశారు చెప్పండి? ఒక్కడే. చెప్పట్లు కొట్టండి కనీసం అతనికైనా. ఒకే ఒక్కడు, ఏక్ నిరంజన్. అంటే తెలిసిపోతోంది మన వృత్తి పట్ల మనకు సీరియస్నెస్ లేదు మిత్రులారా. ఇంకో విషయం చెప్పాడు, నేను ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రాలేదు కాబట్టి చెప్తున్నాను. 65,000 రూపాయలు రోజుకి ఎలా సంపాదిస్తున్నాడు అంటే ఆయన చేసిన వ్యాపారంలో 0% ల్యాప్సేషన్, ఒక్క పాలసీ కూడా ల్యాప్స్ చేసుకోకుండా చూస్తాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఆ కస్టమర్కి ఏ పాలసీ అమ్మాలో ఆ పాలసీనే అమ్ముతాడు. జబర్దస్త్గా నాకు 25%, 25% కమిషన్ వచ్చే ప్రోడక్ట్ ఆయన మీద రుద్దడు. ఆ కస్టమర్ ఏమి కావాలో కోరుకున్నాడో అదే ప్రోడక్ట్ ఇస్తాడు కాబట్టి కస్టమర్ కూడా ల్యాప్స్ చేయడు పాలసీ. మూడో పాయింట్ ఏం చెప్పాడు? నేను
టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటాను. నేను రాసుకొచ్చాను చూడండి, ఆయన చెప్పినంత మిమ్మల్ని మీతో పంచుకుందాన్ని రాసుకొచ్చాను. టెక్నాలజీని చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకుంటాను నేను. అంటే అర్థం ఏంటి? ఆనంద చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను నేను. మీలో ఎంతమంది ఆనందాలు యాక్టివ్ ఉన్నారో చేయొద్దండి. చూడండి, మళ్ళీ ఇక్కడ కూర్చున్న 200 మందో 150 మందిలో కేవలం 20% మంది మాత్రమే, 20% మాత్రమే చేయట్లేదు, 80% మనం ఏం చేయట్లేదు. అసలు ఆనంద ఎంత మంచి యాప్ తెలుసా మీకు? ఏ ప్రైవేట్ కంపెనీలో ఎక్కడా లేదు, ఓన్లీ ఎల్ఐసిలో ఉంది. కానీ మనం యూజ్ చేయట్లేదు. అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు కోరుకుంటారు కానీ ఉన్నదాన్ని ఉపయోగించుకోం. ప్రాబ్లం అది. ఎందుకు మనం చేయట్లేదు? ఈరోజు టెక్నాలజీ ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? మీరు మార్నింగ్ వాకింగ్ వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్తుంటారు కదా మీరు కనీసం అక్కడ వెజిటేబుల్స్ కూరగాయలు కొనుక్కున్నా అక్కడ మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ ఉంటే చాలు మీకు. అవునా కదా? 10 రూపాయలు 12 రూపాయలు ఏదైనా వస్తువు కొన్నా సరే క్లిక్ చేసేస్తే అయిపోతుంది. బిచ్చగాళ్ళు అండి వాళ్ళు, బిచ్చగాళ్ళు బిచ్చెత్తడానికి వాళ్ళు ఏమో డబ్బులు అడగట్లేదు, వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు మీకు. మరి అలాంటి స్థాయిలో మన దేశం డిజిటలైజేషన్ అప్పుడు మనం ఎందుకు ట్రాన్స్ఫర్ కావట్లేదు? మనం ఎందుకు టెక్నాలజీ ఉపయోగించట్లేదు? సాకులు చెప్తాం సార్, అక్కడి నుంచి ఓటీపీ రావట్లేదు, ఆధార్ దొరకట్లేదు, అన్నీ సాకులే మిత్రులారా. ఇదంతా ఎక్స్క్యూజెస్. ఎందుకంటే టాప్ ఏజెంట్ ఇన్ ది కంట్రీ ఇన్ ఆనంద ఎన్ని పాలసీలు చేశాడు తెలుసునండి మీకు? ఎవరైనా చెప్పగలరా? టాప్ ఏజెంట్ ఇన్ ద కంట్రీ 431. ఎక్కడి నుంచి చేశాడు? ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, కలకత్తా నుంచి, చెన్నై నుంచి కాదు ఆయన చేసింది. చిన్న పల్లెటూరు. ఎక్కడ? అది కూడా అస్సాంలో బొంగైగాం అనే ఊర్లో. అక్కడ పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. బొంగైగాం అనే ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న పట్టణం, అది చాలా చిన్న పట్టణం. అలాంటి చిన్న పట్టణం నుంచి ఒక ఏజెంటు 431 ఆనంద పాలసీ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. మనకు అన్నీ ఉన్నాయి, చప్పట్లు కొట్ట కాదు. మనం ఏం నేర్చుకుంటున్నాం ఆలోచించండి మిత్రులారా. అతని కోసం మనం నిజంగానే చప్పట్లు కొట్టాలి, దానికి అతను అర్హుడు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాము? అన్నీ ఉన్నాయి మనకు, కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. కస్టమర్ కూడా కోరుకుంటున్నాడు, ఏంది చెత్త, ఎంతసేపు 10 పేజీలు మీరు రాస్తున్నారు, అన్ని పేజీలు సంతకాలు పెట్టమంటారు, అది కావాలంటారు ఇది కావాలంటారు, నాకు అవసరం లేదు, మీరు ఊరికే ఇస్తే ఇవ్వండి, ఆన్లైన్ చేస్తే చేయండి, లేకపోతే లేదంటున్నాడు. కానీ మనం లేదు సార్, అదంతా పాలేదు, అది ఓటీపీ రాదు, ఇది రాదు. కానీ ఆనంద ఎందుకు వచ్చింది తెలుసా మీకు? 2 కారణాలు. ఒకటి, మొబైలే మీకు ఆఫీస్ కింద కన్వర్ట్ చేయడానికి మొట్టమొదటి ఒక ప్రయోగం చేసింది ఎల్ఐసి. రాబోయే రోజుల్లో ఇది ఉంటే చాలు, మీ ఆఫీస్ రానక్కర్లేదు. దీని ద్వారా అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. ఎల్ఐసికి కావాల్సిన అన్ని పనులు మీరు మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. దీనికోసం మొదటి కారణం ఆనంద తీసుకోవడం జరిగింది. రెండో కారణం ఏంటంటే, ఈ క్లైమేట్ చేంజ్ అనే ఒక విన్నారా మీరు? వాతావరణం చేంజ్ అవుతుంది ప్రపంచంలో అంతా, దాని గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి, ఎలా దీన్ని ఆపాలి అనేది. చెట్లు కొట్టేస్తున్నారు. ఒక ప్రపోజల్కి ఎన్ని పేజీలు ఉంటాయి? 20 పేజెస్ ఉంటాయా? నాకు తెలియదు, నేను చూడలేదు, చాలా రోజులు అయింది. 10 అనుకోండి, యావరేజ్ 10 అనుకోండి, 10 పేజీలు ఉంటాయి. ఓకే, మన ఎల్ఐసిలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్ పాలసీస్ అమ్మడం జరిగింది. ఎన్ని పాలసీలు చేసాము అంటే 2 కోట్లు చేసాం. 2 కోట్లు అంటే 10 ఎంత? 20 కోట్లు. 20 కోట్ల పేజీలు, 20 కోట్ల పేజీలు మనం ఖర్చు పెట్టాము మన వ్యాపారానికి. 20 కోట్ల పేజీలు ఖర్చు పెట్టామంటే ఎన్ని చెట్లు మనం నరికేసామో ఆలోచించండి. అవునా కదా? ఒక పేపర్ రావాలంటే కనీసం 2-3 కొమ్మలు నరకాల్సిందే. 20 కోట్లు పేజీలు మనం ఉపయోగించాలంటే దాదాపుగా ఒక 5-6 కోట్ల చెట్లు మనం నరికేసినట్టు లెక్క. అది ఆపడానికే ఆనంద యాప్ తీసుకురావడం జరిగింది. ఒకటి, వాతావరణానికి మనం అనుకూలంగా పనిచేస్తున్నాం. రెండోది, టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. మూడోది, కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసే మంచి ఒక సౌలభ్యం ఎల్ఐసి ద్వారా మనకు కలిగించారు. కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. ఏప్రిల్ నెలలో యూపీఐ విన్నారా? యూపీఐ ఏంటది? యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మనం ఇదే క్యూఆర్ కోడ్ ద్వారా మనం పేమెంట్ చేసి దాన్ని యూపీఐ అంటారు. మొన్న ఏప్రిల్ మాసంలో ఒకే ఒక నెల ఏప్రిల్ మాసంలో
యూపీఐ ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా మా దేశంలో? 900 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. 900 కోట్లు, 900 crores యూపీఐ ద్వారా పేమెంట్ జరిగింది. 900 crores పేమెంట్ జరిగింది. 900 కోట్లు ఒక నెలలో. డబ్బు పరంగా చూస్తే, అమౌంట్ పరంగా చూస్తే 14 లక్షల కోట్లు యూపీఐ ద్వారా మా పేమెంట్ జరిగింది. ఇంతగా మన దేశం డిజిటలైజేషన్ వైపు పోతూ ఉంటే మనం ఇంకా పాత రోజుల్లో కొట్టుకుపోతున్నాం. ఇక్కడ ఈరోజు మన దేశంలో ఉన్న జనాభాలో 50% ఎవరున్నారో తెలుసా? ఏమంటారు వాళ్ళని? మిలీనియల్స్. 35 years అండ్ బిలో ఉన్న వాళ్ళని మిలీనియల్స్ అంటారు, మన పిల్లలు. వాళ్ళు చెత్త చెదరం అవసరం లేదు, పేపర్ గీపర్ జాంతానే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. స్విగ్గీ, జొమాటో ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా? ఏం చెప్పరు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే చాలు, ఇంకేం ప్రపంచం ఇదే వాళ్ళది. మరి అలాంటి వాళ్ళ దగ్గర పోయి కూడా మీరు సంతకాలు తీసుకుంటే ఎలా స్పందిస్తారో ఆలోచించండి. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ టెక్నాలజీ ఓరియంటెడ్. సో ప్రొఫెషనల్ అవ్వాలి అంటే మొట్టమొదటిసారిగా ఏదేది మనం 3-4 విషయాలు చెప్తాను. ప్రొఫెషనల్గా సార్ ఎందుకు ప్రొఫెషనల్ మాటిమాటికి అంటున్నారంటే, మీరు ఈ రంగంలో ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో మీరు నెగ్గాలంటే ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ అవ్వాల్సిందే. ప్రొఫెషనల్ అంటే ఏంటి సార్ మీరు అడగొచ్చు. ప్రొఫెషనల్ అంటే ఎవరు సమయానికి, టైం అంటే వాల్యూ ఆఫ్ టైం, సమయానికి ఎవరు విలువ ఇస్తారు, నాలెడ్జ్కి ఎవరు విలువ ఇస్తారు, ఎవరు పర్ఫార్మెన్స్కి విలువ ఇస్తారో వాళ్ళనే ప్రొఫెషనల్ అంటారు. మనం సమయానికి విలువ ఇస్తున్నామా? మీరే ఆలోచించండి. కస్టమరు సాయంత్రం 4 రమ్మంటే మనం 4 కన్నా ముందు 5 నిమిషాల ముందు అతని దగ్గర చేరుకుంటున్నామా లేదా? లేకపోతే సాకు చెప్తున్నామా, సార్ మన బండి పంక్చర్ అయిపోయింది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉండింది, 4 గంటలు రావాల్సింది 5 గంటలు వచ్చానంటే కస్టమర్ అంటే ఓకే రేపు రా, ఇవాళ నా దగ్గర నాకు టైం లేదు, నీ దగ్గర టైం ఉన్నా సరే నా దగ్గర లేదు. మనం 360 degrees పర్ఫార్మెన్స్ చేస్తున్నామా? 360 degrees అంటే ఏంటి? మనకు ఉన్న పాలసీలు అన్ని పాలసీలు ఏదైనా అమ్మగలుగుతున్నామా, లేకపోతే 2-3 పాలసీలు అమ్ముతున్నామా? ఎన్ని పాలసీలు ఉన్నాయి ఎల్ఐసీలో తెలుసా మీకు? 41 41 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 41 ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్ అమ్మే కెపాసిటీ నా దగ్గర ఉంది సార్, నాలెడ్జ్ నా దగ్గర ఉంది సార్ అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అన్ని 40 పాలసీలు అమ్ముతాను సార్ నేను, నా దగ్గర ఆ ధైర్యమో నాలెడ్జ్ ఉంది. చూడండి, ఒక్కరు కూడా చేయట్లేదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన జోన్లో ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు తెలుసా? 1,85,000. 1,85,000 ఏజెంట్లలో 50% మంది ఏజెంట్లు కేవలం 2 ప్రోడక్ట్సే అమ్ముతున్నారు. 2 ప్రోడక్ట్సే అమ్ముతున్నారు. ఒకటి జీవన్ ఉమంగ్, ఇంకోటి ఏదైనా ఎండోమెంటో లేకపోతే ఇంకేదైనా. అది కూడా తప్పదు కాబట్టి అమ్ముతున్నారు. నేను సింగిల్ ప్రీమియం అమ్మను, నాకు 2% వస్తుంది, 2% వస్తుంది కాబట్టి నేను అమ్మను సార్. చాలా సంతోషం. చాలామంది మిత్రులు ఉన్నారు నాతో, యూలిప్ ఎందుకు అమ్మట్లేదు సార్ అంటే, సార్ ప్రైవేట్ కంపెనీస్లో 15% అంటే 15% కమిషన్ వస్తుంది సార్, ఎల్ఐసిలో 7.5% కమిషన్ అమ్ముతుంది, అందుకే మేము అమ్మట్లేదు సార్. చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీస్తో పోల్చుకుంటే నేను చాలా పోల్చగలను. మన ఎల్ఐసిలో ఉన్నవి వాళ్ళ దగ్గర లేనివి చాలా ఉన్నాయి, అది మీరు గమనించట్లేదు. ప్రైవేట్ కంపెనీస్లో క్లబ్ మెంబర్షిప్ లేదు. ప్రైవేట్ కంపెనీస్లో ఓ చిన్న అలజడి చేసిన, ఎజిటేషన్ చేసిన ఏజెంట్ నెక్స్ట్ మరుక్షణం ఆయన కనిపించడు, ఇమ్మీడియట్ టర్మినేట్ చేస్తారు. రెస్ట్ డే అంటూ ఏముండదు అక్కడ. మీరందరూ రెస్ట్ డే పాటించారు కదా, అక్టోబర్ నెల, నవంబర్, డిసెంబర్ నెలలో రెస్ట్ డే పాటించారు కదా. బిజినెస్ చేయకుండా ఏమనంటే రెస్ట్ డే డిక్లేర్ చేశారు, అలాంటివి ఉండదు అక్కడ. ఇవన్నీ సౌకర్యం మన దాంట్లో ఉంది. అన్నిటికీ అడ్వాన్స్ ఇస్తాం మనం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా మీకు అడ్వాన్స్ కూడా రావడం జరిగింది. ఈ మధ్యనే ఎల్ఐసి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా మళ్ళీ ఏది లేదో అది వెతుకుతూ ఉంటాం. అది హ్యూమన్ మెంటాలిటీ. సరే, మనం ప్రొఫెషనల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సింగిల్ ప్రీమియం ఎందుకు అమ్మట్లేదు అంటే, ఎంతమంది సింగిల్ ప్రీమియం అమ్ముతారో చేతులు ఎత్తండి ఇక్కడ. చూడండి, ఓన్లీ అబౌట్ 30-40%, అంటే 50% ఇంకా అమ్మట్లేదు.
ఎందుకు అమ్మట్లేదు అంటే ముఖ్య కారణం చెప్తాను మీకు. సార్ 2% కమిషన్ అందుకే నేను అమ్మట్లేదు సార్ అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, అది కూడా అమ్మకపోతే ఆ 2% కూడా మీకు రాదు. నంబర్ 1. నంబర్ 2, మార్కెట్లో కొంతమంది ఏజెంట్స్, కొంతమంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం కట్టే స్తోమత వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదో భూమి అమ్మో లేకపోతే ఇంకేదో అమ్మేసిన తర్వాత ఒక డబ్బులు వచ్చి ఉంటాయి. ఆ డబ్బుల్ని ఎక్కడో పెట్టుబడి పెడదామని చూస్తుంటాడు. ఆ టైంలో మీరు వెళ్తే మీకు ఆ డబ్బులంతా మీకు ఇస్తాడు, లేకపోతే ఇంకెవరు వెళ్తే వాళ్ళ దగ్గరికి ఇస్తాడు. మూడోది, మనం అమ్మకపోతే సింగిల్ ప్రీమియం ఇంకెవడో అమ్ముతున్నాడు. అక్కడ చాలా పోటీ ఉంది. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముండాలి, మన మైండ్లో ఏముండాలి అంటే కస్టమర్ని మన వైపు తిప్పుకోవాలి ఫస్ట్. తర్వాత వేరే సంగతి ఏం అమ్మాలో తర్వాత చూసుకుందాం. ముందు ఆ కస్టమర్ మన వైపు రానివ్వండి, మన ఫోల్డ్లోకి రానివ్వండి, మన కస్టమర్ కానివ్వండి. అప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత మనం వేరే ప్రోడక్ట్ కూడా ఆఫర్ చేయొచ్చు. అదే కనుక మీరు ఆ కస్టమర్ని మన వైపు, నాకు సింగిల్ ప్రీమియం వద్దు సార్ మీరు వేరే వాడి దగ్గర తీసేసుకోండి అంటే వేరే వాడి దగ్గర వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఎంత పిలిచినా మీ దగ్గరికి రాడు. మన ప్రయత్నం ఏం చేయాలంటే ఫస్ట్ కస్టమర్ని మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలామంది భక్తులు గుండు కొట్టించుకుంటారు. ఆ గుండు చేయించుకోవడానికి అక్కడ క్షవర్కులు కూర్చుంటారు, ఒక 5-6 మంది 7-8 మంది కూర్చుంటారు. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ప్రతి ఒక బార్బర్కి 50 రూపాయలు 100 రూపాయలు ఎంతో ఇస్తారు ప్రతి ఒక కస్టమర్కి చేసినందుకు. సో ఎంతమంది ఎక్కువ మందికి గుండు కొడితే అంత ఎక్కువ సంపాదన వచ్చినట్టు వాడికి ఆ రోజు. లైన్ ఉంటుంది కదా, పోటీ, వాళ్ళలో కూడా వాళ్ళ పోటీ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ కస్టమర్ రాగానే కూర్చోపెట్టి కొద్ది గీకేసి పక్కన కూర్చోమంటాడు, వాడు ఎక్కడ పోకుండా. ఇంకోటి సగం గీకి కూర్చోమంటాడు. ఎందుకంటే కస్టమర్ అక్విజిషన్. ముందు నా దగ్గర కస్టమర్ రమ్మని పక్కకి వెళ్ళిపోతే 50 రూపాయలు పోనట్టే కదా. ఇది రెండో విషయం చెప్తాను చూడండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళండి సూపర్ మార్కెట్కి, కోల్గేట్ 15 గ్రామ్స్ కోల్గేట్ టూత్ పేస్ట్, 15 గ్రాముల టూత్ పేస్ట్ 20 రూపాయలు ఉంటుంది. 30 గ్రాముల టూత్ పేస్ట్ ఎంత ఉండాలి లెక్క ప్రకారంగా? 40 రూపాయలు ఉండాలి కదా. వాడు 60 రూపాయలకు అమ్ముతాడు. 60 రూపాయలకు అమ్ముతాడు. ఎందుకు? ముందు అలవాటు చేస్తాడు. నా టూత్ పేస్టే, నా బ్రాండే మీరు యూజ్ చేయండి. అలవాటు అయిన తర్వాత ఎక్కడికి పోతాడు వాడు? తెచ్చినట్టు ఎప్పుడు చిన్న తీసుకోవటే మన్నిక కావట్లేదు, కొద్దిగా పెద్దది తీసేసుకుందాం అని పెద్దది తీసుకుంటాడు. అప్పుడు 20 రూపాయలు ఎక్స్ట్రా క్షవరం అవుతుంది వాడికి. కానీ వాడికి తెలుసుకోడు, అది అప్పటికే ఆలస్యం అయిపోతుంది, అలవాటు పడిపోయింది కాబట్టి దాని. అది దిస్ ఈజ్ కాల్డ్ కస్టమర్ అక్విజిషన్. హిందుస్థాన్ లీవర్ పేరు విన్నారా? ఒక కంపెనీ పేరు. ఏమమ్ముతారు వాళ్ళు? ఏమమ్ముతారు? అన్నీ చాలా అమ్ముతారు. సోప్స్, షాంపూ ప్యాకెట్స్ అమ్ముతారు. షాంపూ ప్యాకెట్స్. హిందుస్థాన్ లీవరు సంవత్సరానికి ఉన్న వాళ్ళ ఆదాయం దాదాపుగా 1,00,000 కోట్లు. మన దేశంలో 1,00,000 కోట్ల వాళ్ళ ఆదాయం, మొత్తం ఇన్కమ్. షాంపూ అమ్ముతారు. చిన్న షాంపూ ఎంత ఉంటుంది? అది శాచే అమ్ముతారు కదా, ₹1. ₹1 మీద కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి నాకు. ఎంత వస్తుంది? 6 పైసలు, పోనీ 10 పైసలు అనుకుందాం. 1,00,000 కోట్ల ఆదాయం ఉన్నవాడికి 10 పైసలు ఏమి లెక్క అండి? 10 పైసలు లెక్కనా? 1,00,000 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీకి 10 పైసలు లేదా ఆదాయం ఒక లెక్క. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందుస్థాన్ లీవరు రోజుకి, సంవత్సరానికి రోజుకి ఎన్ని ప్యాకెట్స్ అమ్ముతారో తెలుసా? రోజుకి షాంపూ ప్యాకెట్ ₹1 షాంపూ ప్యాకెట్ ఎన్ని అమ్ముతారో తెలుసా? రోజుకి డైలీ 28 lakhs 28 లక్షలు. సంవత్సరానికి 100 కోట్లు. 100 కోట్లు అమ్ముతారు సంవత్సరానికి. దే మేకప్ ఇన్ వాల్యూమ్స్. మీరు కూడా 2 లక్షలు 5 లక్షలు 10 లక్షల దగ్గర సింగిల్ ప్రీమియం వస్తే దానికి కాదు అనకూడదు, తీసేసుకోవాలి. అలాంటి వాళ్ళు 15 మంది 10 లక్షలు ఇచ్చేవాళ్ళు 10 మంది ఉంటే ₹1,00,000 అయిపోయినట్టే, మీకు 2 లక్షలు వచ్చినట్టే కదా. ఒకటి ఆదాయం వచ్చింది. రెండోది కస్టమర్ మీ దగ్గరికి వచ్చాడు. కస్టమర్ మీ దగ్గరికి వచ్చాడు తర్వాత ఎక్కడికి పోడు. వాడి పిల్లలు కానీ మనోడు కానీ ఇంకెవరు వాళ్ళకి అమ్మడానికి మనకు అవకాశం ఉంటుంది. సో 360 degrees ఏ ప్రోడక్ట్ అయినా అమ్మే కెపాసిటీ మనలో ఉండాలి ప్రొఫెషనల్ అంటే. నాలుగోది, ప్రొఫెషనల్ అంటే ఏంటి? రోజు పనిచేయాలి మనం. ఒక డాక్టరు ఎలాగైతే హాస్పిటల్కి వెళ్తాడో
ఒక చార్ట్ అకౌంటెంట్ రోజు ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, ఒక లాయర్ రోజు ఎలాగైతే కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడో, అలాగే ప్రొఫెషనల్ ఏజెంట్ అనేవాడు రోజు పనిచేయాలి. రోజు పనిచేయాలి అంటే అర్థం ఏంటంటే రోజు ఒక పాలసీ అమ్మాలి. రోజు పాలసీ అమ్మాలంటే సంవత్సరానికి 365 పాలసీ ఖచ్చితంగా అమ్మి తీరాలి. కానీ మనం ఏం చేస్తున్నామా? నాకు 35 పాలసీస్ చేస్తే చాలు సార్, నా క్లబ్ మెంబర్షిప్ నాకు ఎక్కడ గ్యారంటీగా ఉంటుంది అని మీరు అనుకుంటే చేసేదేం లేదు. ప్రపంచం ఇలాగే ఉంటుంది ఫ్యూచర్లో అనేది ఎప్పుడు అలా అనుకోకండి. ఎంతమంది ఎక్కువ కస్టమర్స్ ఉంటే అంత ఎక్కువ వ్యాపారం మనకు జరుగుతుంది. నాకు తెలిసిన కొంతమంది ఏజెంట్ల దగ్గర దాదాపు 10,000 మంది కస్టమర్స్ ఉన్నారు. 10,000 కస్టమర్స్. వాళ్ళు కొత్తగా వెతకాల్సిన అవసరమే లేదు. వాళ్ళ దగ్గరే 10,000 కస్టమర్స్ ఉన్నారు. సంవత్సరానికి రొటేషన్ మీద 1000 పాలసీలు ఈజీగా చేసేస్తారు. వాళ్ళు ఈజీగా చేసేస్తారు 1000 పాలసీలు, కష్టపడకుండా చేస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. 4వ విషయం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. లాస్ట్ 1 ఇయర్లో ఒక మంచి పుస్తకం నేను చదివాను సార్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నిజంగా సిన్సియర్గా చూడండి. 10 చేతులు కూడా ఎత్తలేదు, 10 మంది కూడా చేతులు ఎత్తలేదు. అంటే మనం పూర్తిగా మర్చిపోయాం, చదవడమే మర్చిపోయాం. మనం చదవము, మనం ఎప్పుడు దీని మీద ఉంటాము. పిల్లోడి మాత్రం రే ఎగ్జామ్స్ వస్తే చదువుకోరా, ఏది నువ్వు ఫోన్ మీద ఉండి నువ్వు పిల్లలు చదువుకోవాలా చెప్పండి? మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీ పిల్లల చదువు మీద టెన్షన్ బాగా ఉంది సార్, పిల్లలు ఎలా చదువుతున్నారు ఎట్లా చదువుతారో తెలియదు, మాకు చాలా టెన్షన్గా ఉంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? మా పిల్లల చదువు గురించి మాకు బాగా టెన్షన్ ఉంది సార్ అని చెప్పండి, చేతులు ఎత్తండి. ఓ 10 మంది మాత్రమే ఎత్తారు ఇక్కడ. అదే 90% మందికి టెన్షన్ లేదు, హాయిగా ఉన్నారు. అంతే కదా? అంతేనా? అదే అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలా బుద్ధివంతులు, చాలా తెలివిగలవాళ్ళు. బుద్ధిమంతం చెప్పలేను కానీ చాలా తెలివిగలవాళ్ళు. ఒక పిల్లాడికి 10th క్లాస్లో 65% వచ్చింది. 65%. మీరు ఒప్పుకుంటారా మీ పిల్లలకి 65% అయితే 10th క్లాస్లో? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? మినిమం 90, 95 అంతే కదా? ఆ తండ్రి కూడా చాలా కోపం వచ్చింది, తిట్టాడు బాగా. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మీద ఉంటావు, ఏదో టీవీ చూస్తూ ఉంటావు, చదువుకోలేదు, అన్ని సౌకర్యాలు ఇచ్చినా ఏం చదవట్లేదు నువ్వు. నీ వయస్సులో అంబేద్కర్ వీధి దీపాల కింద కూర్చొని చదివాడు తెలుసా, అయినా సరే అంత మహానుభావుడు అయ్యాడు, నువ్వేం చేస్తున్నావు అంటే, నిజమే నాన్నగారు, నా వయస్సులో అంబేద్కర్ గారు వీధి దీపాల కింద కూర్చొని చదివారు, కానీ మీ వయసులో ఆయన రాజ్యాంగం రాశాడు, మీరేం రాశారని అడిగాడు. అడుగుతారు సార్. మీరే కనుక పుస్తకం చదవకపోతే మీ పిల్లలు ఎందుకు చదువుతారు? మంచి బుద్ధులు ఎలా వస్తాయి వాళ్ళకి చెప్పండి? ప్రొఫెషనల్ అవ్వాలి అంటే మనం నిరంతరంగా లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. ఏదో కొత్తదనం నేర్చుకుంటుండాలి. నేర్చుకోవడం ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ ఫోన్ వల్ల రాదు, దీనివల్ల రాదు. ఇది ఒక భూతం లాంటిది. ఇది ఎట్లా అంటే చెప్పనా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. మనం రాత్రి పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుంటాం. ఇది లేకపోతే నిద్ర కూడా రాదు. ఒకసారి ఏదో మిస్ అయిపోతాము, ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చేస్తుంది అంటే మనం దీనికి బానిసయం. ఇది మనకు బానిస కాదు, మనం దీనికి బానిసయం. ఎలా ఉందంటే, మనం హిందూ సాంప్రదాయంలో ఎవరైనా చనిపోతే మనం నేల మీద పడుకోబెడతాం శవాన్ని కదా, పెట్టి తల దగ్గర ఒక దీపం పెడతాం. ఆ దీపమే ఇది. అంతే. ఒక్కరోజు నేను చెప్పినందుకు, కానీ అట్లీస్ట్ నేను చెప్పినందుకు నెక్స్ట్ 3 days మీరు పడుకునేటప్పుడు ఇది వేరే రూమ్లో పెట్టి పడుకోండి, చూస్తాం ఏమవుతుందో. నేను గ్యారంటీ ఇస్తాను, ఏమీ కాదు. కానీ మనది లేకపోతే బతకలేనంత పరిస్థితులు వచ్చేసాం. అదే సెల్ ఫోన్ని ఆనందంగా యూజ్ చేయమంటే చెయ్యమని చెదారామంతా ఫార్వర్డ్ చేస్తుంటాం వాట్సాప్లో. నేనే ఫస్ట్ సోమనర్స ఫస్ట్ ఏం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాడు, అన్ని మంచి పోస్టులు పెడతాడు. ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి, ఎందుకంటే అన్నీ ఫార్వర్డ్ చేస్తాడని. అదే మన క్రైటీరియా. చాలామంది అసలు విషయమే తెలుసుకోరు, చదవని కూడా చదవరు, ముందు ఫార్వర్డ్ చేస్తారు, తర్వాత చూద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మంచి పేరు ఉంది గ్రూపుల్లో, అన్ని మంచి పోస్టులు పంపిస్తాడు శ్యామ్ సుందర్ అని. సో చదవకుండా పంపిస్తా, చెత్త ఉంటుంది అందులో, అది చదవము. కాబట్టి
మనం కాన్స్టెంట్గా లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, రోజు నేర్చుకోవాలి. ఈ వయస్సులో ఈ స్థాయిలో జడ్డంగా నేను ఎంత నేర్చుకుంటున్నా మీకు తెలియదు. ఆ ప్రదీప్ జోషి గారు చెప్తున్నట్టే 16 పాయింట్లు రాసుకున్నాను నా 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 పేపర్లో. ఈరోజు నేను తీసుకొచ్చి మీకు చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. మరి మీరు ఎందుకు నేర్చుకోరు చెప్పండి? ఐదో విషయం, ప్రొఫెషనల్గా ఉండాలంటే మీ ఫోకస్ కస్టమర్ మీద ఉండాలి, కానీ కమిషన్ మీద ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్ మీద ఫోకస్ పెట్టండి, కమిషన్ మీద తక్కువ ఫోకస్ పెట్టండి. కస్టమర్ మీద ఫోకస్ పెడితే ఆదాయం దానంటే అదే వస్తూ ఉంటుంది. ఓకే, ఇది మిత్రులారా, ఈరోజు మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. ఇక్కడ చెప్పిన విషయాలని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మీరు విని, ఒకవేళ మీకు ఆ పాయింట్ నచ్చింది, దీన్ని ఆచరణ పెట్టాలంటే వెంటనే మీకు ఇచ్చిన పుస్తకాలను రాసుకోండి. దీన్ని వీడియో రికార్డింగ్ చేయకండి. వీడియో రికార్డింగ్ చేయడానికి మీ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది, వ్యక్తం మీద ఉండదు. పక్కన పెట్టండి, ఏమీ కాదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఒకరోజు సెల్ ఫోన్ వాడకపోతే మీ వయస్సు ఒక రోజు ఎక్కువ అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తాను, మీరు ఏమీ కోల్పోరు, ఏమీ మిస్ కారు. అంతగా మీతో మాట్లాడని ఎవరంటే 10 సార్లు ఫోన్ చేస్తాను మీకు, ఏం పర్వాలేదు, మీ వ్యాపారం ఏమి ఎక్కడికి పోదు. ఓకే, మీ ఫోకస్ అంతా కస్టమర్ మీద, ఇక్కడ జరుగుతున్న విషయాల మీద మీకు పూర్తి ఫోకస్ ఉండాలి. నేర్చుకోండి ఇక్కడ చెప్పినవన్నీ. ఇంకోటి లాస్ట్ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనకు మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, అన్ని చోట్ల వ్యాపారం అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఎక్కువ దాని గురించి ఆలోచించట్లేదు. ఎలా అవకాశాలు ఉన్నాయి? మన దేశంలో ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు చేస్తాం కదా, పెళ్ళిళ్ళ మీద ఎంత ఖర్చు పెడతారు తెలుసా? 2,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు సంవత్సరానికి. 2,10,000 కోట్లు. ఒక మాసంలో, మన దేశంలో ఒక మాసంలో జస్ట్ 1 మంత్లో 6 లక్షల కార్లు అమ్ముడుపోతున్నాయి. 6 లక్షల కార్లు ఒక నెలలో దాదాపుగా 15 లక్షల 2 వీలర్స్ అమ్ముడుపోతున్నాయి. 15 lakhs, 15 లక్షలు. పైగా ఏ ఊరైనా చూడండి, ఎంత చిన్న పట్టణమైనా సరే, ఎంత పెద్ద సిటీ అయినా సరే, 2 దుకాణాల్లో ఎప్పుడు జనాలు ఉంటారు, కస్టమర్స్ నిండుగా ఉంటుంది. తెలుసు మీకు? అబ్బా, ఎప్పుడు మనం అక్కడే ఉంటాం కాబట్టి దాని గురించి మనం బాగా తెలుసు. ఒకటి గోల్డ్ షాపు, రెండోది అబ్బా, ఇది ఈ విషయాలు చెప్పక్కర్లేదు, అపారమైన నాలెడ్జ్ ఉంది, ఎవరు చెప్పకుండా వచ్చేస్తుంది. ఎవరు చెప్పారండి? ఏ క్లాస్లో చెప్పారు? ఏ ట్రైనింగ్ క్లాస్లో చెప్పారు వైన్ షాప్లో అందరూ ఉంటారని? ఎవరు చెప్పలేదు, కానీ మీకు తెలుసు. అనవసరమైన విషయాలు బాగా తెలుసు, కానీ అవసరమైన విషయాలు తెలియదు. చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ మనం దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. ఎవరైనా కొత్త కారు కొన్నారనుకోండి, ఆ మనిషి పరిచయం ఉన్నా లేకున్నా వెళ్ళి కలవండి. సార్ కంగ్రాచులేషన్స్, మీరు కొత్త కారు కొన్నారు, చాలా సంతోషం. జీవం లేని కార్ని మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారా లేదా సార్? అలాగే జీవం ఉన్న మస్తిష్కం, మీరు అపారమైన మేధాశక్తి ఉన్నవారు, మీరు అసలు ఇన్సూరెన్స్ చేసుకున్నారా లేదా అడగండి. జీవం లేని కార్ని మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారు కదా, ఎందుకు చేసుకున్నారు సార్? దానికి ఏమైనా అయితే రిపేర్ చేయించాలి, అందుకే మీరు చేయించారు. మరి మీకేమైనా అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? ఎస్, ఫస్ట్ క్వశ్చన్. లేదు, ఇంట్లో కొత్తగా ఎవరైనా పాప పుట్టింది, వెళ్ళండి, కంగ్రాచులేట్ చేయండి, చాలా సంతోషం సార్, కొత్త పాప లక్ష్మి వచ్చింది, సరస్వతి వచ్చింది, ఏదో ఇంకో వచ్చాడు, చాలా సంతోషం. మరి వీడు పెరగాలి, పెద్ద అవ్వాలి, విద్యాభ్యాసం చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, దీనికి అపారమైన డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మేము మీకు సొల్యూషన్గా పెడతాం. కొత్త మోటార్ సైకిల్ కొన్నాడు, ఒకసారి వెళ్ళండి. కొత్తగా పెళ్ళి అవుతుంది, వెళ్ళండి. ఎవరైనా పోయారు, వెళ్ళండి. ఎక్కడైనా సరే ప్రదీప్ జోషి ఏమన్నాడు సార్, రోజు కనీసం 5 మందిని కలుస్తుంటాను, నా వ్యాపారమే అది. ఇంకోటి చాలా మంచి విషయం చెప్పాడు. నేను ఫిష్ మార్కెట్కి వెళ్తుంటాను వారానికి 3 సార్లు. ఫిష్ మార్కెట్కి వెళ్తాను. ఫిష్ మార్కెట్లో ఏముంటుందండి? ఫిష్ ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది, స్మెల్ ఉంటుంది. కానీ ఆయన ఏమని చెప్పాడు? డబ్బుకి స్మెల్ ఉండదు, వాసన ఉండదు. ఆయన ఏమని చెప్పాడు? అక్కడ నేను ఎందుకు వెళ్తానంటే, నాకు ఒక కస్టమర్ ఉంది, ఒక లేడీ కస్టమర్. ఆమె సంవత్సరానికి 12 లక్షల ప్రీమియం కడుతుంది నాకు. 12 లక్షలు ఒకేసారి కట్టడానికి డబ్బులు ఉండవు కాబట్టి 2 రోజులు ఒకసారి నాకు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులన్నీ పోగు చేసుకొని సంవత్సరానికి ఒకసారి నేను ప్రీమియం కడతాను. ఫిష్ మార్కెట్లో బాగా వాసన ఉంటుంది, కానీ ఆమె ఇచ్చే డబ్బుల దగ్గరికి వాసన ఉండదు నాకు.
ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. అది మీరు నేర్చుకోవాలి. ఇంకో విషయం చెప్తాను, మీరే ఒకసారి మీకు వెళ్ళిన తర్వాత మీరు రికార్డ్ చూసుకోండి. మన ఎల్ఐసిలో 28 కోట్ల కస్టమర్స్ ఉన్నారు, 28 crores కస్టమర్స్ ఉన్నారు. ఇందులో దాదాపుగా 15 కోట్ల మంది కస్టమర్స్ దగ్గర కేవలం ఒక పాలసీనే ఉంది, ఇంకో పాలసీ లేదు వాళ్ళ దగ్గర. 15 కోట్లు. మన జోన్లో ఉన్న కస్టమర్స్ 4,50,00,000 కస్టమర్స్లో దాదాపుగా 3.5 కోట్ల కస్టమర్స్ దగ్గర ఒకే ఒక పాలసీ ఉంది, రెండో పాలసీ లేనేలేదు. అంటే మనం ఇవ్వలేదు, ఆయన తీసుకోలేదు, రెండూ జరిగిపోయినాయి. కానీ కాలం గడిచిపోయింది. ఇప్పుడైనా సరే మీరు ఒకసారి వెళ్ళి మీ రికార్డ్ ప్రకారంగా లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏ కస్టమర్ నా దగ్గర పాలసీ తీసుకోలేదు అని ఒక లిస్ట్ చేసుకొని ఆ కస్టమర్ని వెళ్ళి కలవండి. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం వస్తువు అమ్మాలంటే, పాలసీ వ్యాపారం చేయాలంటే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. అవకాశం అని పూర్తిగా వినిపించాలి. ఆనంద పర్టికులర్గా చెప్తున్నాను, ఆనంద ఈజ్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్. గ్రీన్ ఛానల్ మేము స్టాప్ చేయబోతున్నాం. 1 ఆగస్ట్ నుండి గ్రీన్ ఛానల్ ఉండదు, ఓన్లీ ఆనంద ఉంటుంది. ఇప్పుడు జూన్ మాసంలో ఒక కాంపిటీషన్ పెట్టాం. ఏంటది? తిరుపతి మహాసమ్మేళనం తెలుసా మీకు? అందులో 10 పాలసీలు ఏదో చేశారు, నాకు తెలియదు 10 అనుకుంటారు. అందులో 2 మినిమం ఆనంద పాలసీస్ ఉండాలి, లేకపోతే మీరు అర్హులు కారు దానికి. సరే కొత్తగా నిబంధన పెట్టారు, మీరు తీసేయండి సరే అంటే తీసేయడం జరగదు. ఏదైనా పిల్లలకి మనం ఏం చేస్తాం, ఒకసారి అయ్యా బాబు బాగుంటుందిరా నువ్వు చేయరా అంటాం, వినకపోతే ఒకటి వేస్తాం, అంతే కదా. ఈ ఆనంద కూడా మీకు ఒక వేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఆనంద చేస్తే మీరు అందులో అర్హత పొందుతారు. చివరిగా ఒక కొత్త కాన్సెప్ట్ తేవడం జరిగింది. ఏంటది చెప్పండి? మన జోన్లో కొత్త కాన్సెప్ట్, వేరే జోన్లో లేనిది మన జోన్లో మాత్రమే ఉన్నది. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఎవరు చెప్పగలుగుతారా? ఎవర్గ్రీన్ ఏజెంట్. ఇంకోటి స్వాభిమాన్ దివస్. ఇది ఎందుకు పెట్టాము? మీదేదో పాలసీ తీసుకొస్తే చిన్న ఏదైనా గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశం నాది కాదు. ప్రతి నెల ఒకటి ఉంటుంది. ప్రతి నెల ఉంటుందంటే సంవత్సరంలో ఎన్ని ఉంటాయి? 12. మినిమం ఎన్ని పాలసీలు చేయాలి? 3. 12 సార్లలో కనీసం మీరు 6 సార్లు మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి. ఎన్ని పాలసీలు అయినాయి? 18. అవునా? 12 monthsలో 6 months మీరు క్వాలిఫై అయ్యారు, 18 పాలసీలు అయినాయి. 18 పాలసీలు ఎన్ని రోజుల్లో అయినాయి? 36 రోజులు అయింది. అంటే 2 రోజులు కష్టపడతారు కదా దానికోసం. 36 days, పోనీ 65 days అనుకుందాం. ఇంకా 300 రోజులు ఏం చేస్తారు మీరు? పడుకుంటారా? లేదు కదా, ఏదో వ్యాపారం చేస్తారు. ఒకటి. మూడో విషయం ఏంటంటే, ఏ నెలలో మీ స్వాభిమాన్ దివస్ క్వాలిఫై అయ్యారో రాబోయే 15 సంవత్సరాలు ఆయా నెలలో మీ కమిషన్ రాబోతూ ఉంది. ఆలోచించండి స్వాభిమాన్ దివస్ ఎంత పవర్ఫుల్లో. దాంతోపాటు 4వ విషయం ఏంటంటే, ఆటోమేటిక్గా ఏదో ఒక కాంపిటీషన్ వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఆటోమేటిక్గా క్లబ్ మెంబర్షిప్కి క్వాలిఫై అయిపోతారు. మీకు తెలియకుండానే మీకు క్వాలిఫై అయిపోతారు. ఎంత ఉపయోగకరమైన కాన్సెప్ట్ స్వాభిమాన్ దివస్. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా సరే స్వాభిమాన్ దివస్ మేము ప్రకటిస్తే గుడ్డిగా మీరు దానిలో క్వాలిఫై అవ్వాలి. మీకు దాని ద్వారా ఏం గిఫ్ట్ వస్తుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఈ కప్పులు సాసర్లు వస్తున్నాయా, లేకపోతే ఇంకేదో దాని గురించి పట్టించుకోకండి. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అవన్నీ కొనుక్కోవడానికి, నాకు తెలుసు. కానీ ఏదో ఒక పోటీలో మీరు పాల్గొని అర్థ సంపాదించి అది మీరు పొందితే మీకు కలిగే ఆనందం ఎక్కడ రాదు. సపోజ్ మీకు అమ్మాయి ఉంది, 10th class పాస్ అయింది అనుకోండి. స్కూల్ డే జరిగింది. ఆ స్కూల్ డే ఫంక్షన్లో టాప్ స్టూడెంట్, ఆ స్కూల్లో నంబర్ 1 ఎవరైతే వచ్చారో 10th classలో వాళ్ళకి గోల్డ్ మెడల్ వేసి సన్మానం చేశారు. సన్మానం చేసిన తర్వాత ఆ గోల్డ్ మెడల్ ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత ఉంటుంది? గోల్డ్ కోటెడ్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉంటుంది. కరెక్ట్ కదా? మీ అమ్మాయి కూడా బాగా ఏడ్చింది, నాకు గోల్డ్ మెడల్ కావాలి డాడీ, అమ్మ నాకు గోల్డ్ మెడల్ కావాలి, ఆ అమ్మాయికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, గొడవ చేసింది అనుకోండి. మీరు బజార్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో నీ కూడా వేస్తానులే అమ్మ అని వేస్తే మీకు ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఉండదు. కష్టపడి పాస్ అయ్యి నంబర్ 1 స్థానం పొంది వేల మంది జనాల్లో ఆ
సన్మానం పొందితే ఆ వచ్చే ఆనందం బజార్లో కొనుక్కొని ఇంట్లో మెడలో వేసుకుంటే రాదు. ఇదే విధంగా మనం కూడా స్వామి దివాస్లో పాల్గొనాలి. ఫ్లాస్క్లు ఇస్తున్నారా, గ్లాసులు ఇస్తున్నారా, అది అనవసరం, దాని గురించి మీరు పట్టించుకోకండి. మీరు ఒక పోటీలో మీరు ప్రదీప్ జోషి ఏమన్నాడు గోవాలో, అన్ని కాంపిటీషన్లో నేను పాల్గొంటాను, ఒక్కదాన్ని కూడా వదలను. నాకు లాస్ట్ ఇయర్ కమిషన్ కాకుండా ఓన్లీ కాంపిటీషన్ ద్వారా వచ్చిన ఆదాయం 20 లక్షలు. ఓన్లీ కాంపిటీషన్ ద్వారా సంపాదించిన ఆదాయం నాకు 20 లక్షలు. సంవత్సరానికి 6 కోట్లు ఆయన కమిషన్, 6 కోట్లు. అది ప్రొఫెషనలిజం అంటే. కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతోందో అన్నీ చాలా మనసు పెట్టి దాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టండి. మీరందరూ కూడా చాలా సఫలీకృతం అవుతారని రాబోయే రోజుల్లో మీ డివిజన్స్, మీ బ్రాంచు, మీ డివిజను, మన జోను ఒక రికార్డ్ స్థాయిలో వ్యాపారం చేస్తున్న పూర్తి నమ్మకంతో ఉన్నాను. చివరిగా చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంది, చాలామంది కొంతమంది వినే ఉంటారు దీన్ని, మళ్ళీ చెప్తాను. ఏరోప్లేన్ వెళ్తూ ఉంది, వెళ్తుంటే మధ్యలో వాతావరణం అనుకూలించగా టర్బులెంట్ వెదర్ అంటారు, విమానం ఇట్లా ఇట్లా కదులుతూ ఉంది. ఇట్లా కదులుతుంటే ఏమవుతుంది? భయం వేస్తుంది, ఎక్కడ కూలిపోతుంది భయం వేస్తుంది. అప్పుడు బాగా కదులుతుంటే అందరికి ఒక 300 మంది ప్రయాణాలు ప్యాసింజర్స్ ఉన్నారు అందులో. అందరూ భయపడిపోయి అరుస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, అన్నీ రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆ టైంలో 15 నిమిషాలు అలా గడిచిపోయిన తర్వాత మళ్ళీ విమానం మామూలుగా అయింది. అమ్మ ఊపిరి పీల్చుకున్నారు, పర్వాలేదురా, ప్రాణం కాపాడినాడు దేవుడు అని. ఇంత గొడవలో కూడా ఒక 10 సంవత్సరాల అమ్మాయి హాయిగా కూర్చొని బుక్ చదువుతోంది, ఏమీ జరగనట్టు. ఇంత గొడవలో అక్కడ ఆయన పక్కన కూర్చున్న ఒక ముసలాయన అడిగాడు, పాప నేను ఈ విమానం ప్రయాణం దాదాపుగా 1000 సార్లు చేశాను నా జీవితంలో, నేనే భయపడిపోయాను విమానం కూలిపోతుందని, నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు హాయిగా పుస్తకం చదువుతాను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పింది, అంకుల్ ఈ ప్లేన్ నడిపించే పైలట్ మా నాన్నగారు, నాకు ఏమీ జరగదు అనే విశ్వాసంతో ఆయన నన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఏం జరగకుండా చూసుకుంటాడనే అపారమైన విశ్వాసం మా నాన్నగారి మీద నాకు ఉంది కాబట్టి నేను హాయిగా కూర్చున్నాను. ఆ పిల్లకి తన తండ్రి మీద ఎంత నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నాకు మీ అందరి మీద ఉంది. ఇక్కడ ఏ విషయాలు చెప్తారో మీరు క్షుణ్ణంగా విని దాన్ని ఆచరించి దాని ద్వారా మీరు మంచి విజయం పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ నిర్వాహకులందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. గివ్ స్టాండింగ్ ఓవేషన్ టు అవర్ బెల్లౌడ్ జోనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు. అద్భుతమైన విషయాలు సింపుల్గా మనకు ఎక్కేటట్టు చెప్పారు. వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జోన్ని దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోదామని తెలుపుతూ ఒకసారి పెద్దగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. 10:30కి సార్ వెళ్ళిపోవాలి, 9:30 అంటే 9:30కి వచ్చేసారు, మనమే సరిగా రాలేదు. సార్ మటుకు 9:30కి ఉన్నారు, 10:30కి ఎగ్జాక్ట్గా ముగిచ్చారు. సమయ పాలన సార్ చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ని సన్మానం స్వాగతం పలుకుతాం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి కూడా బొకే ఇచ్చారు కదా, జడ్డం గారికి సన్మానం చేద్దాం. సార్ వెళ్ళిపోతున్నారు, సార్కి మనం ఏమీ ఇచ్చుకోలేం, సింపుల్ శాలువతో సన్మానించుకుంటాం, కానీ బిజినెస్ మటుకు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్.